ఆ దేశంలోనే అంటే ప్రపంచం మొత్తం తెలుసు బాలు పేరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు. ఆయన పాడిన పాటలు, ఆయన ఒక్కొక్క హీరోకి వాళ్ళ వాయిస్ కి అనుగుణమైనటువంటి కాన్సెప్ట్ తో ప్రొజెక్ట్ చేసుకుంటూ రావడం, సుదీర్ఘకాలం పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వ్యక్తి చనిపోతే తమిళనాడు ప్రభుత్వం ఆయన పేరుతో రోడ్డు పెట్టింది, రకరకాలైనటువంటి చర్యలు తీసుకుని ఆయన ఆంధ్రుడు అయ్యి. ఆంధ్రుడు కాబట్టి తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టడానికి వీల్లేదు, రవీంద్ర భారతి లాంటి కళాకేంద్రంలో కూడా ఆయన విగ్రహం పెట్టడానికి వీల్లేదంటూ ఆ మధ్యన రచ్చరచ్చ చేసినటువంటి వాళ్ళ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బాధ్యతగా వివరించింది. బాలు విగ్రహాన్ని ఆవిష్కరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇలాంటి వాటిని వ్యతిరేకించే మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు తాజాగా బాలుకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ రవీంద్ర భారతిలో చేసుకొచ్చారు. స్వర సార్వభౌమత్వానికి ఆయన నిదర్శనం అంటూ ఈ సందర్భంగా అభినందించారు, గుర్తు చేసుకున్నారు. బాలుతో నాది ఆత్మీయ అనుబంధం అని చెప్పొచ్చారు. ఓవరాల్ గా బాలు విగ్రహం అన్నటువంటి వివాదాల మధ్యన వివాదాలు సృష్టించిన వాళ్ళు పరిమితం, కానీ వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీ మాత్రం అపారం. వాటన్ని మధ్యన విగ్రహం అయితే ఆవిష్కృతమైంది.